హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈవేళ మా అమ్మ చేసేటువంటి టమోటా పప్పు చేస్తున్నాను. ఇదిగోండి, కందిపప్పును ముందుగా వేయించుకుంటుందండి. నేను ఇదిగోండి ఈ డబ్బాతోటి సగం డబ్బా తీసుకొని వేయించుకుంటున్నాను. ఇది దోరగా వేగాలండి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారనియాలి. చల్లారిపోయాయి. నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేయాలండి. వీటిని బాగా కడుక్కోవాలి. పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు అంతా మిక్సీలో వేసుకోవాలి. మా అమ్మ వాళ్ళు అప్పుడు మిక్సీ లేదు కాబట్టి రోట్లో దంచేవాళ్ళండి. పచ్చిమిరపకాయలు వేస్తే టమోటా పప్పులో చాలా రుచికరంగా ఉంటుంది. మిక్సీ వేసేసుకున్నాను. ఇలాగా టమోటాలు ఒక 7 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకోవాలి. టమోటాలు కట్ చేసేటప్పుడు ఈ పైది ఉంటుంది కదా, లోపల కూడా కొంచెం తెల్లగా ఉంటుంది కదా, అది కూడా తీసేసేయాలండి. అది సరిగా ఉడకదను, అంత టేస్ట్గా ఉండదు. కడిగే నీళ్ళన్నీ వంపేసాను. అందులో మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలు, మిక్సీలో వేసుకున్నాం కదండి పేస్టు, ఆ పేస్టును, కొంచెం కరివేపాకు, కాస్త పసుపు, 1/2 డబ్బా కందిపప్పు తీసుకున్నాం కదా, దీంతో 1.5 డబ్బా వాటర్ పోసుకోవాలి. గరిటెతోటి అంతా కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలండి. కానీ ఈ పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఇంతకుముందు మా అమ్మ వాళ్ళకి కుక్కర్లు లేవు కాబట్టి గిన్నెల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు కుక్కర్స్ వచ్చాయి కదా, అందుకని తొందరగా అయిపోయేటట్టు కుక్కర్లో పెట్టేస్తున్నాను. అయితే ఇది ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వచ్చేస్తే అయిపోతుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశానండి. కుక్కరు ఒక 4 విజిల్స్ వచ్చేసాయి. ఇవన్నీ మెత్తగా ఉడికింది చూడండి. ఇట్లా మొత్తం గరిటెతోటి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు చూసుకుందాము. ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. పోపు వేసేసుకుందాం. అసలు టమోటా పప్పు కానీ, టమోటా చారు, టమోటా పచ్చడి, గుత్తి టమోటా, అసలు టమోటా అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరండి. చాలా వరకు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే. ఇదిగో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిపోయింది. పోపు గింజలన్నీ వేసేసాను. మనము పచ్చిమిరపకాయలు పప్పు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా పోపు ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేయకపోతే కొంచెము తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంగువ కూడా కంపల్సరీ వేసుకోండి కొంచెం. అంటే ఇంకా మేము తినము అన్న వాళ్ళు వదిలేసేయండి. ఇవ్వండి, పోపు వేగిపోయింది. ఇందులో వేసేస్తున్నాను పప్పులో. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. టమోటా పప్పును ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ చిన్న రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.